ఒక్కోసారి ఒకే ఒక్క నిర్ణయం, ఒక సింగిల్ అనౌన్స్మెంట్ ఒక రాష్ట్రం తల రాతనే మార్చేయొచ్చు. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన అలాంటి ఒక సంచలనాత్మక నిర్ణయం గురించి, దాని వెనక ఉన్న విజన్ గురించి వివరంగా మాట్లాడుకుందాం. స్క్రీన్ మీద ఈ నంబర్ చూడండి, 100 కోట్లు, 100 crores. అసలు ఈ డబ్బు ఏంటి? ఏదైనా కంపెనీ టర్నోవరా, లేకపోతే ఏదైనా ఒక భారీ ప్రాజెక్ట్ బడ్జెటా? అసలు ఇంత పెద్ద అమౌంట్ బహుమతిగా ఇవ్వాలంటే ఎలాంటి గొప్ప పని చేసి ఉండాలి? దీని వెనక అసలు ఉద్దేశమేంటి? ఊరికే పబ్లిసిటీ కోసమా, లేక దీనికి మించిన పెద్ద ప్లాన్ ఏమైనా ఉందా? సమాధానమిదే. ఆంధ్రప్రదేశ్ నోబెల్ ప్రైజ్ ఛాలెంజ్ అంటే ఏంటంటే, మన రాష్ట్రం నుంచి ఎవరైనా క్వాంటమ్ ఫిజిక్స్లో, అంటే ఫ్యూచర్లో సూపర్ కంప్యూటర్స్కి ప్రాణం పోసే సైన్స్లో నోబెల్ ప్రైజ్ గెలిస్తే వాళ్లకి ఏకంగా 100 కోట్ల రూపాయల క్యాష్ ప్రైజ్ ఇస్తారన్నమాట. ఇది జస్ట్ బహుమతి కాదు, ఇది ఫ్యూచర్కి ఒక ఇన్వెస్ట్మెంట్. అంటే చూడండి, ఇక్కడ అసలు విషయం డబ్బు కాదు, దాని వెనక ఉన్న మెసేజ్. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ టెక్నాలజీ వైపు ఎంత స్ట్రాంగ్గా అడుగులు వేస్తోందో ప్రపంచానికి చెప్పడమే దీని ఉద్దేశమన్నమాట. మరి ఇంత పెద్ద ఆలోచన వెనక ఉన్న లీడర్ ఎవరు? ఆయన నాయకత్వం గురించి ఆ సంభాషణలో ఏమనుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఆ సంభాషణలో రాజ్ శమానీ ఏమన్నారంటే, నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటే చాలా ఇష్టం, ఆయన ఆలోచనా విధానం అమేజింగ్గా ఉంటుంది అని. సో సీఎం గారి థాట్ ప్రాసెస్ మీద ఎంత పాజిటివ్ ఒపీనియన్ ఉందో దీన్ని బట్టి మనకర్థమవుతుంది. అంతేగాదు, ఆయన గురించి ఇంకా మాట్లాడుతూ, ఆయన కేవలం మాటలు చెప్పే వ్యక్తి కాదు, చేసి చూపించే వ్యక్తి. ఆయన విజన్ ఎప్పుడూ చాలా ఫార్వర్డ్ థింకింగ్గా ఉంటుంది అని కూడా అన్నారు. మొత్తంగా ఆ సంభాషణలో వాళ్ళు చెప్పిందాన్ని బట్టి చూస్తే ఈ లీడర్షిప్లో మనకు 4 విషయాలు క్లియర్గా కనిపిస్తాయి. 1. టెక్నాలజీని వాడుకోవాలనే విజన్. 2. ఉద్యోగాలు క్రియేట్ చేయడం మీద ఫోకస్. 3. చెప్పింది చేసి చూపించడం. 4. చాలా కాలం గుర్తుండిపోయే పనులు చేయడం. సరే, ఈ విజన్ అంతా మాటలకే పరిమితమా అంటే కాదు, దానికొక సాలిడ్ ఎగ్జాంపుల్ కూడా ఉంది, అదే అమరావతి. ఆ సంభాషణలో అమరావతి గురించి ఎలా మాట్లాడారో చూద్దాం. అమరావతి నిర్మాణం అనేది ఆయన లాంగ్ టర్మ్ విజన్కి ఒక ప్రాక్టికల్ ప్రూఫ్ అన్నమాట. దాన్ని వాళ్ళొక నిజంగా అద్భుతమైన ప్రాజెక్టుగా చెప్పారు. అంటే విజన్ని రియాలిటీగా మార్చే కెపాసిటీకి ఇదొక నిదర్శనం. ఓకే, ఇప్పటిదాకా విజన్, ప్రాజెక్టుల గురించి చూశాం. ఇప్పుడు అసలు పాలన వెనకున్న ఫిలాసఫీ ఏంటో చూద్దాం. అంటే ఈరోజు అవసరాలని, రేపటి ఆశయాలని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేదాని గురించి. ఆ సంభాషణలో వచ్చిన చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. ఒక మంచి గవర్నమెంట్ అంటే 2 పిల్లర్స్ మీద నిలబడాలి. 1. సోషల్ వెల్ఫేర్, అంటే ప్రజల ప్రస్తుత అవసరాలు తీర్చడం, ఇది చాలా ముఖ్యం. 2. ఫ్యూచరిస్టిక్ థింకింగ్, అంటే భవిష్యత్తు ఎదుగుదల కోసం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవడం. ఈ 2 అంతే ముఖ్యమని వాళ్ల అభిప్రాయం. సో ఇప్పుడు మళ్ళీ మనం మొదలుపెట్టిన ఆ 100 కోట్ల బహుమతి దగ్గరికే వద్దాం. ఈ మొత్తం డిస్కషన్ చూశాక మనకేమర్థమవుతుంది? ఆ ప్రైజ్ అనేది ఏదో ఊరికే ప్రకటించింది కాదు, అది భవిష్యత్తు మీద, సైంటిఫిక్ ప్రోగ్రెస్ మీద పెడుతున్న ఒక స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ప్రభుత్వాలు ఇలాంటి మూన్ షాట్ గోల్స్ కోసం, అంటే కొన్నిసార్లు అవి సక్సెస్ అవుతాయో లేదో కూడా తెలియని పెద్ద పెద్ద లక్ష్యాల కోసం పబ్లిక్ డబ్బుని ఖర్చు పెట్టడం కరెక్టే అంటారా? ఒకవేళ ఆ లక్ష్యాలు ఫెయిల్ అయినా అవి యువతలో నింపే స్ఫూర్తికి, వాళ్లలో కలిగించే ఆశకి మనం విలువ కట్టగలమా? దీని గురించి ఆలోచించండి.